ఫ్రెండ్స్ కలసం పైన పెట్టే బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్స్ అనేది చూపించబోతున్నాను. బ్లౌజ్ పీస్ని 3 ఈక్వల్ పార్ట్స్ లాగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సైడ్ లాస్ట్ నుండి కూడా ఇలాగ మనం ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటూ రావాలి. ఎడ్జెస్కి కొంచెం క్లాత్ అయితే మిగులుతుంది, దాన్ని వచ్చేసి మనం లోపలికి అయితే పెట్టేసుకోవాలి. ఇది ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుంది. సెకండ్ది వచ్చేసి మనం స్క్వేర్ షేప్లో అయితే మనం బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ని ఇలాగ కోన్ షేప్లో వచ్చే విధంగా మడుచుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఎక్స్ట్రాగా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, దాని లోపలికి మడిచేసుకోవాలి. ఇదైతే కోన్ షేప్లో అయితే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి మనం ఇలాగ 3 పోర్షన్స్ లాగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోవాలి. దీన్ని లాస్ట్ నుండి కూడా కోన్ షేప్లో మడుచుకుంటూ వచ్చి ఎక్సెస్ పార్ట్ని లోపలికి పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా పెద్దగా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ని ఒక సైడు ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఫిల్స్ పెట్టేసుకొని థ్రెడ్తో కానీ ఒక బ్యాండ్తో కానీ టై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేరొక సైడ్ ఉంటుంది కదా, దాన్ని 3 లేయర్స్ కింద మనం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనం లాస్ట్ నుండి కూడా ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటూ రావాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో మడుచుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో ఇలాగ పాగాలాగా ఉంది కదా, దాన్ని లోపల నుండి బయటికి తీసుకోవాలి. ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇంత అందంగా ఈజీగా చేసుకునే ఈ కలసం బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్స్ అనేది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. శ్రావణ మాసంలో బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.